హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం దుబాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్ షో జరుగుతుంది. ఈ ఎయిర్ షోలో భారత్కు సంబంధించిన తేజస్ యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. ఈ యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్ సైతం నమన్ సయాల్ అక్కడికక్కడే వీరమరణం పొందారు. ఆయనకు మనం జోహార్లు చెప్పుకుందాం. అయితే ఈ యుద్ధ విమానం అక్కడ ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో వెనువెంటనే మన భారతదేశంలోని లౌకికవాదులంతా యాక్టివేట్ అయిపోయారు. మన దేశంలోని మేడ్ ఇన్ ఇండియా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అని, మోదీ ఫెయిల్ అయిపోయారు, మన యుద్ధ విమానాలు ఎందుకు పనికిరానిగా మారిపోయాయి అంటూ పదే పదే దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. తద్వారా మన దేశానికి సంబంధించిన యుద్ధ విమానాలను డీగ్రేడ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ యుద్ధ విమానాలు ఈ విధంగా కూలిపోవడం ఇదేమీ తొలిసారి కాదు. నాన్ కాంబాట్లో చాలా యుద్ధ విమానాలే కూలిపోయాయి. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు విమానాలు కూలిపోవడం సహజమే, కానీ నాన్ కాంబాట్ అంటే ఈ విధంగా ఎయిర్ షో చేస్తున్న సమయంలోనూ, లేదంటే ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో, ఇతరత్ర ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇవి కుప్పకూలిపోవడం సహజంగానే జరిగే పద్ధతే. నిజానికి అమెరికాకు చెందిన F-35ను చాలా గొప్ప యుద్ధ విమానంగా చూస్తూ ఉంటారు. ఇవి కూడా 12 వరకు ఇప్పటి వరకు కూలిపోయాయి. అండ్ F-22లు అయితే 7 సార్లు కూలిపోయాయి. F-16లు అయితే 650 వరకు నాన్ కాంబాట్లో కుప్పకూలిపోయాయి. దీంతోపాటు రష్యాకు చెందిన MiG-21 యుద్ధ విమానాలు 1200 వరకు కూలిపోయాయి. MiG-23 యుద్ధ విమానాలు 300 వరకు కూలిపోయాయి. చైనాకు చెందిన J-15లు అయితే 6 కూలిపోయాయి. ఫ్రెంచ్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పటి వరకు 4 వరకు కుప్పకూలిపోయాయి. యూరో ఫైటర్ టైఫూన్ 24 యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయి. దీంతో పాటు జాగ్వార్ ఫైటర్ జెట్లు 42 సార్లు, ఇవి యూరప్కు చెందినవి, ఇవి 42 సార్లు కూలిపోయాయి. వీటన్నిటితో పోల్చుకుంటే మన ఇండియన్ ఫైటర్ జెట్ అయిన తేజస్ మాత్రమే జస్ట్ 2 మాత్రమే కూలిపోయాయి. 2024 జూలైలో ఒకటి కూలిపోగా ఇప్పుడు ఇంకొకటి కూలిపోయింది. నిజానికి మన భారత్కు చెందిన ఫైటర్ జెట్లను 2001లో ఫస్ట్ టైం టెస్ట్ ఫ్లైట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 ఏళ్లలో జస్ట్ 2 మాత్రమే కూలిపోయాయి. నిజానికి ఈ ఎయిర్ షోలో కూలిపోయిన యుద్ధ విమానానికి సంబంధించి కూడా అనేక కారణాలు ఉండి ఉండవచ్చు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. దానికి ప్రధానంగా 2 కారణాలను అయితే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాను కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ ఫైటర్ జెట్ కూలిపోవడానికి ప్రధానంగా 2 కారణాలను చెబుతూ ఉన్నారు. ఒకటి టెక్నికల్ రీజన్ అయితే మరొకటి పైలట్ రీజన్ చెబుతూ ఉన్నారు. ఫస్ట్ మనం పైలట్ రీజన్ చెప్పుకుని ఆ తర్వాత టెక్నికల్ కారణాలను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పైలట్ రీజన్ అయితే జనరల్గా ఈ యుద్ధ విమానానికి కూలిపోయే ముందు విజువల్స్ అనేవి మనందరికీ చూస్తూ ఉన్నాం. ఇవి ట్విట్టర్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ విజువల్స్ను చూస్తే ఎయిర్ ఫోర్స్ నిపుణులు ఏమని చెబుతూ ఉన్నారంటే, పైలట్ ఈ ఎయిర్ ఫోర్స్లో అంటే ఎయిర్ షో కదా, అందులో అనేక విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ కుప్ప కూలిపోయే దానికి ముందు ఒక నెగిటివ్ జీ ఫోర్స్ వచ్చే విధంగా ఒక విన్యాసం చేస్తాడు. ఈ సమయంలో పైలట్కు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఆ టైంలో అంటే నెగిటివ్ జీ ఫోర్స్ అంటే మన బాడీలోని బ్లడ్ మొత్తం బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. ఆ బ్రెయిన్లో వచ్చేసి ఒక పాండ్ లాగా మారిపోతుంది. అంటే మన దేహంలో ఉన్న లీటర్ల కొద్ది రక్తం అంతా బ్రెయిన్కు ఎక్కేస్తే ఇక నరాలు చిట్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో నెగిటివ్ జీ ఫోర్స్లో ఈ ప్రమాదం ఉంటుంది కాబట్టి పైలట్లకు ట్రైనింగ్ సమయంలోనే ఇలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమైనా ఇలాంటిది జరిగిందా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇప్పటికే ఇంకా తెలియదు. దీనిపై పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత మాత్రమే దీనిపై డీటెయిల్స్ అనేవి బయటికి వస్తాయి. ఇప్పటి వరకైతే ఆ వీడియోను చూసిన పైలట్ నిపుణులు ఇలాంటివి చెబుతూ ఉన్నారు కాబట్టి నేను మీకు అందిస్తూ ఉన్నాను. దీని ప్రకారం అయితే పైలట్కు ఈ నెగిటివ్ జీ ఫోర్స్ ప్రభావం ఏమైనా పడిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ కుప్పకూలిపోయే ముందు జస్ట్ పైలట్కు 3 సెకండ్స్ మాత్రమే టైం ఉంది అని చెబుతూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో జస్ట్ 3 సెకండ్స్లో ఏదైనా చేంజెస్ చేయాలన్నా కూడా సాధ్యం కాదు కాబట్టి ఇది కూలిపోయి ఉండవచ్చు. పైలట్ అయితే బాగానే శ్రమించి ఉంటారు అని వీళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఇదొక రీజన్ అయితే. ఇంకొకటి టెక్నికల్ రీజన్. జనరల్గా యుద్ధ విమానాలు అనేవి చాలా టెక్నికల్ రీజన్స్ వల్ల కూలిపోతూ ఉంటాయి. మన ఇండియాలో ఎక్కువగా
MiG-21లు బాగా పెద్ద ఎత్తున కూలిపోయాయి. దాదాపు కొన్ని వందల MiG-21 యుద్ధ విమానాలు మన ఇండియాలో కూలిపోయాయి. వీటన్నిటికీ కూడా టెక్నికల్ రీజన్స్ అనేవి అనేకం ఉంటాయి. ఒక యుద్ధ విమానంలో ఎంతో టెక్నాలజీ అనేది ఉపయోగించి ఉంటారు కాబట్టి ఎక్కడ చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా అది కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న యుద్ధ విమానాలు కూడా ఎక్కువ భాగం టెక్నికల్ రీజన్స్ వల్లనే కూలిపోయాయి. యుద్ధ విమానాలే కాదు, జనరల్గా విమానాలు సైతం ఈ విధంగానే కూలిపోతూ ఉంటాయి. దీంతో పాటు కొన్నిసార్లు అన్ని సక్రమంగానే ఉన్నా కూడా అక్కడి ప్రాంత వాతావరణం సైతం దీనిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దుబాయ్ అంటే మనందరికీ తెలుసు, ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడి వాతావరణం ఏమైనా దీనిపై ప్రభావం చూపించినా కూడా పైలట్ తప్పిదం లేకపోయినా అండ్ యుద్ధ విమానం తప్పిదం లేకపోయినా కూడా కూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా ఒక యుద్ధ విమానం కూలిపోయింది అంటే అనేక కారణాలు దీనికి తోడవుతాయి కాబట్టి మన ఇండియాదే కాదు అండ్ ఇతర దేశాలవి ఎన్నో కూడా ఇప్పటివరకు కూలిపోయాయి కాబట్టి వీటిలో పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దీంతో పాటు మన ఇండియాకు చెందిన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే ఈ తేజస్ను 2001లోనే ఫర్ ది ఫస్ట్ టైం టెస్ట్ ఫ్లైట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు గడిచింది. ఈ సంవత్సరాల్లో పెద్ద ఎత్తున తేజస్ యుద్ధ విమానాలను మనం ఉపయోగిస్తూనే ఉన్నాం. అందులోనూ ఇప్పటి వరకు జస్ట్ 2 మాత్రమే కూలిపోయాయి. 2024లో రాజస్థాన్లో ఒకటి కూలిపోయింది, ఇప్పుడు దుబాయ్ ఎయిర్ షోలో మరొకటి కూలిపోయింది. అయితే ఈ తేజస్ ఫైటర్ జెట్లో మన ఇండియాకు సంబంధించిన ఇంజన్ను సైతం ఉపయోగించడం లేదు. మనం అమెరికా నుంచి జనరల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ నుంచి ఈ యుద్ధ విమానపు ఇంజన్లను మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. సో ఇంజన్ ఒక కంపెనీది అండ్ ఫైటర్ జెట్ మరొక కంపెనీది అయినప్పుడు ఈ రెండింటి మధ్య సమన్వయం అనేది చాలా కష్టమైన పని అని ఎయిర్ ఫోర్స్ నిపుణులు చెబుతూ ఉంటారు. సో దీనివల్ల కూడా ఏదైనా టెక్నికల్ రీజన్స్ ఇలాంటివి చాలానే వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కూలిపోవడంలో జస్ట్ 2 మాత్రమే కూలిపోయాయి. అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానాలు కూడా 650 వరకు కూలిపోయిన నేపథ్యంలో మనవి జస్ట్ 2 మాత్రమే కూలిపోయాయి అంటే అవి ఎంత పకడ్బందీగా పటిష్టంగా వాటిని తయారు చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. సో మన దేశంలోని లౌకికవాదులు మన దేశాన్ని ఎప్పుడెప్పుడు కించపరుద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక ఏదైనా చనిపోయిన కళేబరం దగ్గర రాబందులు ఏ విధంగా అయితే వెయిట్ చేస్తూ ఉంటాయో అదేవిధంగా మన దేశంలోని కొంతమంది దేశ వ్యతిరేకులు ఈ ఫైటర్ జెట్ కూలిపోయిన వెంటనే రాబందుల్లా వచ్చి వాళ్ళారు ట్విట్టర్లో, మన దేశానికి సంబంధించిన యుద్ధ విమానాలు ఎందుకు పనికిరావు అంటూ లెక్చర్లు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది మన దేశమే అని చెప్పుకోవాలి. సో ఇప్పటికైనా వీళ్ళు మారాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని కించపరచడం మాని మన దేశానికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో కొన్ని లక్షల కోట్లను సంపాదిస్తూ ఉన్నాం. దాదాపు 1.5 కోట్ల రూపాయలను మనం ఇప్పటి వరకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ నుంచి ప్రతి సంవత్సరం ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ నరేటివ్ వల్ల మన ఇండియానే నష్టపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఆపరేషన్ సింధూర్ టైంలో రఫేల్ యుద్ధ విమానాల షేర్లు పతనం అయ్యేలా చేసేందుకు చైనా పెద్ద ఎత్తున మిస్ఇన్ఫర్మేషన్ను స్ప్రెడ్ చేసింది. అందులో భాగంగానే మన యుద్ధ విమానాలు కూలిపోయాయి అనే విధంగా చైనా పెద్ద ఎత్తున విష ప్రచారం చేసింది. సో అలాంటి పనినే ఇప్పుడు మన భారతదేశంలోని కుహనా లౌకికవాదులు సైతం చేస్తూ ఉన్నారు. మన తేజస్ ఎందుకు పనికిరావు అని చెప్పడం ద్వారా ప్రపంచంలో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ను దెబ్బ కొట్టే లక్ష్యంతో భాగంగానే వీళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ను మనమే ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ను మనమే అడ్డుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.